నమస్కారం. ఈ రోజు కార్యక్రమంలో కుజుకేత పిశాచ యోగం అంటే ఏంటి, అసలు ఈ యోగం ఉన్నటువంటి జ్యోతిష్యులు ఎలాంటి పరిహార మార్గాలు అన్వేషించాలి అనే వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జేఎస్ శాస్త్రి గారు. మరి వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఈ కుజకేత పిశాచ యోగం అంటే ఏంటండి? మొదటగా శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా కుజ కేతువులు, ఇది మనకు జూన్ 6వ తారీఖు నుంచి ప్రారంభమైంది కుజకేతుల కలయిక. అంతక్రితం కేతు మారాడు సింహంలోకి. ఈ కుజకేతుల కలయిక చూసినట్టయితే ముఖ్యంగా మనకు కుజవత్ రాహు శనివత్ కేతు అని అంటారు. అంటే శని యొక్క ఫలితాలు కేతు ఇస్తాడని, కుజు యొక్క ఫలితాలు ఒకవేళ రాహు యొక్క ఏ ఫలితాలు ఇస్తారో కుజు యొక్క ఫలితాలు ఇస్తారని చెప్పి. అయితే ఇక్కడ మీరున్నటువంటి ఈ పిశాచ యోగం అనేది ఏదైతే ఉందో, ఈ కుజకేతుల కలయిక అనేటువంటిది ప్రధానంగా తెలపబడింది. కేతు ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత ప్రేత సంస్కారం చేసేటప్పుడు ఆ జీవిని గ్రహం యొక్క అధిపతి ఏంటంటే కేతువుగా చెప్పబడింది ట్రెడిషనల్ ఆస్ట్రాలజీలో. ఇప్పుడు కాలంలో మాందీ గ్రహం అని కూడా చెబుతున్నారు దాన్ని. శని యొక్క కొడుకు మాందీ ప్రేతకారకుడు అని చెప్పి. ఒకప్పుడు ప్రేతాలకు సంబంధించినటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది కేతువు చెప్పేవారు. అంటే మెంటల్ అగ్ని అనేది మనం వాడుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మరి ఈ కేతు ఏంటంటే ఇమ్మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్ ఇవ్వటానికి పాపగ్రహాల్లో కేతు ఒకటి. చిన్నపిల్ల చేష్టలు చేయటము, ఉన్నట్టుండి విచక్షణారహితంగా మనిషి ఒక్కసారిగా మల్టిపుల్ డిజార్డర్ పర్సన్స్ అంటాం కదా మనం, డిజార్డర్స్ ఎక్కువగా రావటము, ఇవన్నీ కేతు. ఇక కుజుడు యొక్క సంగతి మీకు తెలిసిందే, అగ్నితత్వమైనటువంటి గ్రహం. ఇది ఫైర్ గ్రహం. ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియని పరిస్థితి. అయితే క్షేత్రం కూడా రవి క్షేత్రంలో సింహరాశిలో ఉన్నారు. సింహరాశి కుజుడు మిత్రుడే, ఎందుకంటే రవి కుజులు మిత్రులు, రవిచంద్ర కుజులు మిత్రులు. కాబట్టి ఇక్కడ కుజక్షేత్రం, ఈ యొక్క రవి క్షేత్రంలో కుజుడు ఉన్నాడు. అయితే కుజుడు మఘా నక్షత్రంలో సంచరిస్తున్నాడు ప్రస్తుత కాలం. కుజుడు మఘా నక్షత్రంలో సంచరిస్తున్నాడు, కేతువు రవి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే రవి యొక్క నక్షత్రంలో కేతు సంచారము, కుజుడు యొక్క కేతు నక్షత్రంలో కుజుడు సంచారం. అంటే కేతువు ఇంపాక్ట్ ఎక్కువగా కుజుడు మీద ఉంటుంది. ఇక్కడ నక్షత్రం చూస్తే నాడి మనం, అంటే ఇక్కడ మీరు అన్నట్టుగా ఉన్నట్టుండి మల్టిపుల్ డిజార్డర్గా వాడటం, విచక్షణారహితంగా మాట్లాడడం, ఏం మాట్లాడుతున్న అర్థం కాకపోవటము, ఉన్నట్టుండి ఓ మాట మార్చేయటం, కానీ ఓ రాక్షసత్వ లక్షణాలుగా ఉండడం, ఒక సైకోలాగా క్రియేట్ చేయటం, ఇవన్నీ కూడా నువ్వు పిశాచివా ఏంది అట్లా పడేస్తున్నామని మనం అంటాం, పిచ్చి పట్టిందని అని అంటూ ఉంటాం. అంటే ఆ యోగాన్ని ఇస్తున్నాయి. అంతేగా పిశాచ యోగం అంటే వాడికి దయ్యంగా మారటం కాదు, దయ్య చేష్టలు చేయటమే. అదే అంటే రాక్షసులాగా వాడు మెరుగుతుంటాడు కాడు. అలా ఇలాంటి లక్షణాలు ఎలాంటి జాతకుల్లో మనం చూడొచ్చు అంటారు? అంటే పుట్టినప్పుడు మనం జాతక చక్రంలో చూస్తే కుజకేతులు, అంటే దీన్ని సర్పదోషం కూడా చెప్తారు కొంతమంది. అంటే సర్పదోషం ఎలా అవుతుందంటే కళ్ళు వీళ్ళవి ఎట్లా ఉంటాయంటే పిల్లి కళ్ళలాగా, లేతే తేనె రంగు కళ్ళలాగా మారే అవకాశం ఉంటుంది. ఇది క్షేత్రం కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. అంటే ఒక్కొక్క క్షేత్రానికి మిత్రక్షేత్రాలు ఉంటే అంత ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఏదన్నా శత్రుక్షేత్రాలు ఈ యొక్క ఇంపాక్ట్ ఉంటే కనుక ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇది మిత్రక్షేత్రానికి దగ్గరగా ఉంది కాబట్టి ఇంపాక్టు మోయినంగా ఉంటుంది, మరి మధ్యస్థంగా ఎక్కువగా ఉండదు, కానీ నార్మల్గా ఉంటుంది. కానీ ఇటువంటి విషయాల్లో మాత్రం చాలా డిజార్డర్స్ అనేవి వస్తాయి. అంటే ఉన్నటువంటి మతిస్థిమితం లేక మాట్లాడటం కానీ, చేష్టలుగా అట్లా చేయటం కానీ, ఇది జాతక చక్రంలో అష్టమ స్థానమై ఉన్నా కానీ, ఏదో చతుర్థ స్థానమైనా కానీ, జన్మస్థానమైనా కానీ, మళ్ళీ షష్ఠ స్థానమైనా కానీ, 12వ స్థానమైనా కానీ. మరి 12వ స్థానంలో కేతు మంచివాడు కదండి అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే కేతు 12లో ఉంటే సద్గతులు వస్తాయి, మోక్షం ప్రసాదిస్తాడని చెప్పి కొన్ని గ్రంథాల్లో ఉంది. మరి కుజుడితో కలిసి ఉన్నాడు ఇక్కడ. అంటే వాడు పూర్వజన్మ అనుగుణంగా పుట్టాడు, పూర్వజన్మలో చేసిన పాపాన్ని వల్ల పుట్టాడు. పూర్వజన్మ యొక్క మనం ఉన్నతి తీసుకోవాలంటే 12వ స్థానం చూసుకోవాలి. అలాగే కుజకేతువులు కలిశారు అని అంటే పూర్వజన్మ కృతం పాపం ఉంటే వాడు మళ్ళీ జన్మలో పుట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే వాడు మళ్ళీ ఇప్పుడు ఒకవేళ పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే పుట్టకూడదా అండి మన అంటే విధివశాత్తు అది మనం చేయలేము. దైవం అలా రాసుంటే అలానే పుడతారు. దైవం యొక్క అనుగ్రహం ఉంటే ఈ రోజులలో ఇప్పుడు నడుస్తున్న యోగం వల్ల పుట్టే అవకాశం ఉండదు. మన చేతిలో ఏం లేదు. అది
ఎందుకంటే దేవుడు ఏ రూపంలో మనకు సృష్టింపబడిచ్చాడు సిజేరియన్ అనుకుంటారు, ఒక్కోసారి టైంకి జరగదు, ముందరే జరగచ్చు కాను పని ఎటువంటి. అలానే ఈ కుజకేతుల కలయికలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మల్టిపుల్ డిజార్డర్స్, ఎంత వైద్యం ఖర్చు పెట్టినా ముందరికి వెళ్ళకపోవటం, రీహాబిలేషన్ సెంటర్స్కి వెళ్ళినా పైకి రాగలేకపోవటం, పిచ్చి పిచ్చిగా పనులు చేయటము, అంటే వాళ్ళని ఎంత కంట్రోల్ చేద్దామంటే ఒక సెల్ ఫోన్లో టీవీ పగలగొట్టేయటం, అంటే ఎట్లా ఉంటుంది, కాస్ట్లీ వస్తువులను కూడా చూడరు, అవి వాళ్ళ చేతికి వచ్చాయంటే కొంతమంది విసిరేస్తారు ఏదైనా వస్తువులు, కొంత కోపం విపరీతం కోపం వస్తుంది, ఏది ఉంటే చేతిలో విసిరేస్తారు. అటువంటి గుణగణాలు ఉంటాయి ఈ కుజకేతుల కలయికలో. కాబట్టి ఈ కుజకేతుల కలయిక ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో వ్యక్తిగతంగా సింహరాశి వారికి కానీ, ఇప్పుడు ప్రస్తుత కాలం సింహరాశి వారికి ఎఫెక్ట్ బాగా ఉంటుంది, జన్మంలో ఉన్నాడు కాబట్టి. మళ్ళీ దీని ఎఫెక్టు ఎవరికి ఎక్కువగా ఉంటుందయ్యా సింహరాశి తర్వాత అంటే మళ్ళీ ధనుస్సు రాశి వారికి ఎఫెక్ట్ ఉంటుంది. ఇది మళ్ళీ దీని ఎఫెక్టు మకర రాశి వారికి, కుంభరాశి వారికి ఉంటుంది, కుంభరాశి వారికి ఉంటుంది. మళ్ళీ కుంభరాశి తర్వాత మళ్ళీ వీళ్ళకి మేషరాశి వారికి ఉంటుంది. మళ్ళీ మేషరాశి తర్వాత మళ్ళీ వచ్చేసేసి ఈ వృషభ రాశికి ఉంటుంది. ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు కానీ చేసేటప్పుడు పనులలో కానీ మీరు ఎంత కంట్రోల్గా ఉంటే అంత మంచిది. ఒకవేళ కంట్రోల్ తప్పారు అని అంటే మీ మీద ద్వేషాలు పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది వేరే ఇతరులు. అలా పెంచుకోవటం వల్ల మీకే నష్టం తప్ప వేరే ఎవరికి ఏమీ లేదు. అంటే ఈ యోగం వల్ల నష్టపోయే రాశులు ఇవి. ఈ రాశుల వాళ్ళు ఎవరైతే చెప్పామో సింహము, ధనస్సు, మళ్ళీ కుంభము, మేషము, వృషభము, మేషము, ఈ రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మరి వీరు దీని నుంచి బయటపడటానికి ఎలాంటి పరిహార మార్గాలు ఉంటాయండి? వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి వేళాయుధాన్ని పూజించడం, సుబ్రహ్మణ్య స్వామి విభూతితో అభిషేకం చేయటం, సుబ్రహ్మణ్య నక్షత్ర దర్శనాలు చేయటం, మళ్ళీ ఏదైనా సర్పక్షేత్ర దర్శనాలు ఆదివారం రోజు వెళ్ళి చేసుకోవడం, ఆదివారం రోజు సర్పక్షేత్రాలకు వెళ్ళటం, ఏదైనా ఇంట్లో కూడా నవనాగ స్తోత్రం పారాయణం చేసుకోవటం, సర్పసూక్త సహితంగా అభిషేకం చేసుకోవటం, తర్వాత మంగళవారం ఉపవాసాలు ఉండటం, మంగళవారాలు పప్పుని దానం చేయడం, కందిపప్పుని లేదా కందులు ఆవుకి పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటే కనుక కొద్ది గొప్ప కంట్రోల్ అనేది ఉంటుంది. ఇప్పుడు నవగ్రహ పూజలు లాంటివి చేసినా కూడా వీటి యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది అనుకోవచ్చు అంటారా? తగ్గుతుంది. ఓకే, అంటే ప్రధానంగా ఇవి చేస్తే ఇంకా తగ్గుతుంది. ఇక అవి కూడా చేస్తే మీరంటే నవగ్రహాలంటే కూడా చేసినా తగ్గుతుంది. ఓన్లీ కేతు గ్రహానికి సంబంధించినటువంటి దోషాలు మాత్రమే తొలగిపోవాలి అంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురుగారు? కేతు గ్రహానికి సంబంధించిన దోషాలు పోవటానికి మనకు ఈ ఏమంటారంటే బుధవారం రోజు గణపతి ఆరాధన చేయటం, గరికతో అర్చన చేయటం, మళ్ళీ తర్వాత చిత్రగుప్తుడి గుడి ఉంది ఇక్కడ దగ్గరలో, హైదరాబాద్లో ఎక్కడా లేదు. అలా చిత్రగుప్తుడికి వెళ్ళి అక్కడ పూజ చేసుకోవటం, ఓల్డ్ సిటీ దగ్గర ఉందట, ఆ గుడిలోకి వెళ్ళి పూజ చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పన్నారు. కాబట్టి అటువంటి చిత్రగుప్తుడి గుడికి వెళ్ళటం, ఇలా కేతు యొక్క ప్రభావాన్ని పోగొట్టుకోవడానికి గుర్రాలకి ఉలవల్ని దానాగా పెట్టడం, తర్వాత గుర్రం నాడ ఏదైతే ఉంటుందో గుర్రం నాడ ఇంటికి కట్టుకోవటం, ఇవన్నీ కేతు ప్రభావాలు తగ్గుతాయి. తర్వాత దేవాలయాలు ప్రతిష్ఠ చేసేటప్పుడు కొద్దో గొప్ప మన చేతి కింద ద్రవ్యం వేయటం కట్టడానికి, అలా కేతు యొక్క ప్రభావం కట్టడానికి ఇది ఒక చిత్రవర్ణ వస్త్రాలు, మల్టిపుల్ చెక్స్తో ఉన్నటువంటి వస్త్రాలు దానం చేయటం, అలా చేయటం వల్ల కూడా కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. కేతు యొక్క అనుగ్రహం పొందుతారు ఇవన్నీ చేసినా కూడా. ఓకే, సో ధన్యవాదాలు గురువు గారు. ఈ యోగానికి సంబంధించిన వివరాలతో పాటు పరిహార మార్గాలు కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.